ముఖ్యంగా ఇవాళ మన ఆరోగ్యాలంతా అందరికి తెలిసినదే. మన ఆరోగ్యాలంతా ఖరాబ్ కావడానికి, చెడిపోవడానికి కారణం ఏంటి అని అంటే విషాహారం తినడమే, కలుపు మందులు కొట్టడమే, ప్లస్ పెస్టిసైడ్స్ వాడడమే. మనకు పనిచేస్తున్నటువంటి పాలిస్తున్నటువంటి బర్రె గొర్రె ఏ జంతువు అయినా సరే ఇవాళ మాంసం కూడా స్టిరాయిడ్స్తోన పెంచినటువంటి మాంసమే తింటున్నాం. 7 నెలల్లో పెరగాల్సిన కోడి 30 దినాలలో పెంచి మనకు 2.5 కిలోలు పెరిగి అవి తింటున్నాం మనం. దానిలోనేమో కానీ గొర్రెలు మేకలను కూడా ఇవాళ స్టాల్ ఫీడింగ్ చేసి దానిలో కూడా అవే స్టిరాయిడ్స్ ఇచ్చి పెంచి ఇస్తున్నారు. ఫైన్ మీట్ దొరికే పరిస్థితి లేదు, ఫైన్ వెజిటబుల్స్ దొరికే పరిస్థితి లేదు, ఫైన్ ఏ ఆహారం దొరికే పరిస్థితి లేదు. ఇవాళ మనమన్నా ఇంత గట్టిగా ఉన్నాము, కారణం ఏంటి అని అంటే మన తాతలు ముత్తాతలు పండించినటువంటి కొంత గొప్ప మనం తిన్నాం కాబట్టి గట్టుకున్నాం. కానీ ఇప్పుడు వచ్చే పిల్లల పరిస్థితి ఏంది? ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్, అధికారులు అందరూ ఇవాళ మార్పు తీసుకురావడానికి ఎట్లయితే ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్ వచ్చినప్పుడు మనని యూరియాలు ఎట్లా పరిచయం చేసిరో దానికి విరుద్ధంగా ఇవాళ యూరియాలు లేకుండా, పెస్టిసైడ్స్ లేకుండా పంటలు పండించాలనే సదుద్దేశంతో అటువంటి రెవల్యూషన్ వచ్చినందుకు చాలా చాలా అదృష్టం ఇప్పుడు ఈ ప్రజలు మొత్తం. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ అనుకుందామండి. ఏ దేశంలో అయినా సరే కరోనా వచ్చినప్పుడు చాలామంది చాలా తక్కువ జనాభా ఉన్నతోనే ఎక్కువ మంది చనిపోయారు. మనం ఎక్కువ జనాభా ఉన్నతోనే తక్కువ చనిపోయినాం. ఎందుకొరకు అంటే మన ఒంటిలో ఒక ఔషధాలయం, దానిలో వస్తున్నటువంటి షట్ రుచులు మొత్తము మన పంటల ద్వారా, మన సీజన్ల ద్వారా పండించుకున్నదే. మీరందరూ ఇవాళ ఒక్కటే మనం నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే ఏ సీజన్లో కావాల్సినవి ఆ సీజన్లో మనం తినడం నేర్చుకోవాలి.